యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ రీసెంట్ టైంలో చాలామంది షిఫ్ట్ కార్లు అయితే అడుగుతున్నారన్న. సో మీ అందరి కోసం ఇదొక మంచి షిఫ్ట్ కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. ప్రీమియం అవుట్లుక్తో ప్రీమియం ఇంటీరియర్తో కార్ అయితే అందుబాటులో అయితే ఉంది. అదే కాకుండా మంచి వ్యాలిడిటీ ఉన్న కార్ అన్న. ఇది వచ్చేసరికి కార్ రిలేటెడ్ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశానన్న. రీజనబుల్ ప్రైస్ రేంజ్లో కార్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. దయచేసి మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలిసి కార్ అయితే తీసుకోవచ్చు అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ కార్ ఫోటోలు తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ కార్ అన్న. కార్ వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది. ఇది ఒక వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే అనొచ్చన. చాలా తక్కువగా నడిచిన బండి అన్న. అండ్ షిఫ్ట్లో ఇది వచ్చేసరికి విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ వేరియంట్ కారు. అండ్ మైలేజ్ వచ్చేసరికి 20+ మైలేజ్ అయితే వస్తుందని ఓనర్ అయితే చెప్తున్నాడు. చాలా మంచి మైలేజ్ వచ్చే బండి అనే చెప్పుకోవచ్చన. ఇది వచ్చేసరికి ఇంజన్ ఫుల్ కండిషన్లో ఉంది కాబట్టి చాలా మంచి మైలేజ్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు కార్ నుంచి. స్మూత్ ఇంజన్ సూపర్ పికప్ అని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మంచి ఇంజన్, అదే కాకుండా పికప్ కూడా బాగానే ఉందన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 80% టైర్స్ లైఫ్ అయితే ఉంది. ఇక కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2006 మోడల్ అన్న. 2006 మోడల్. వ్యాలిడిటీ వచ్చేసరికి 2027 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ అవుతుంది. 2027 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ అవుతుందన్న. ఇంకొక దాదాపుగా 2.5 to 3 years అయితే పేపర్స్ వ్యాలిడిటీ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వ్యాలిడిటీతో పాటు మనకి ఇన్సూరెన్స్ పొల్యూషన్ కూడా ఫుల్గా అయితే ఉన్నాయన్న. అండ్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ కూడా వ్యాలిడ్ అయితే ఉన్నాయి. అండ్ బండికి వచ్చేసరికి రీసెంట్గానే ఫుల్ సర్వీసింగ్ అయితే చేపించారని ఓనర్ అయితే చెప్తుండు. సర్వీసింగ్లో భాగంగా అన్ని ఆయిల్స్ కూడా చేంజ్ చేశారంటనా. సో ఓవరాల్గా బండి అవుట్లుక్ పరంగా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న. ఫుల్ కండిషన్ కార్ అనే చెప్పుకోవచ్చు. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అవుతుంది. విత్ లెదర్ సీటింగ్, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ స్టీరింగ్ బండి అన్న. ఇది వచ్చేసరికి కార్లో వచ్చేసరికి ఇంటీరియర్ పరంగా కూడా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉందన్న. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. వ్యాలిడిటీ వచ్చేసరికి 2027 ఎండింగ్ వరకు ఉంది. అండ్ ఈ వ్యాలిడిటీతో పాటు మనకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, పొల్యూషన్ కూడా వ్యాలిడ్ ఉందన్న. మీరు కార్ తీసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చన్న. పేపర్ల పైన ఎలాంటి ఖర్చు అయితే పెట్టడం అవసరం లేదు. ఇంకా దాదాపుగా 3 years లైఫ్ అయితే ఉందన్న బండిది వచ్చేసరికి. అండ్ నీట్ కండిషన్లో ఉందన్న. బండి వచ్చేసరికి తర్వాత కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అయితే ఉండవచ్చన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతున్నా. మనం లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ చేస్తామన్నా. అవి కూడా నీట్ కండిషన్లో ఉన్న బండ్లే మన ఛానల్లో అప్లోడ్ చేస్తామన్నా. అది గమనించగలరు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా ఛానల్ అయితే ఉపయోగపడుతుందన్న. ఇక ఈ కారుకు ధర ఓనరు 1,30,000 అయితే చెప్తున్నాడన్న. ప్రైస్ వచ్చేసరికి ఓనర్ ఫిక్స్ అని అయితే చెప్తున్నాను. వెహికల్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ నీట్ కండిషన్లో అయితే ఉంది. ధర వచ్చేసరికి ఓనరు 1,30,000 చెప్తున్నా. ప్రైస్ వచ్చేసరికి ఫిక్స్, ఫైనల్ ప్రైస్ అని ఓనర్ అయితే చెప్తుండు. మీరు ఒకసారి మాట్లాడుకున్నా. ఇక ఈ కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి విజయవాడ నుంచి మనకైతే ఈ కార్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి విజయవాడ ఏరియా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. మంచి కండిషన్లో కార్ అయితే అందుబాటులో అవుతుంది. మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ 1,30,000 అయితే బండి అయితే ఓనర్ అయితే ఇస్తానని అయితే చెప్తుండన్న. అండ్ ఇక ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ ఎండ్ టు ఎండ్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని కార్ అయితే తీసుకోండి. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ వేయకండి దయచేసి. అండ్ ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్ తోని కార్ యొక్క ఇంజన్, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, పేపర్లు కూడా ఫుల్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే అన్నీ ఓకే ఉంటేనే కార్ అయితే తీసుకోండి అన్న. వెహికల్ వచ్చేసరికి ఫుల్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. అండ్ దయచేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అన్న. మీకు నెక్స్ట్ ఏ ఏరియా, ఏ డిస్టిక్ నుంచి ఎలాంటి కార్లు కావాలో కామెంట్ చేయండి అన్న. సో మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేనైతే కార్లను అయితే వెతికి మీకోసం తెస్తూనే ఉంటాను. ఇక ఈ కార్ ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటారో, అదే కొనుక్కోవాలనుకుంటారో డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టాను అన్న. మీకు నేరుగా ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా మాట్లాడుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్
కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టానన్నా నేరుగా ఓనర్ నెంబర్ అయితే మీకు ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. ఇక ఇదే అన్న ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ప్రతిరోజు నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉన్న కార్లు మీకోసం రెగ్యులర్గా తెస్తూనే ఉంటానన్న. రోజుకు 2 వీడియోస్, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, అవి కూడా కేవలం నీట్ కండిషన్లో ఉన్నాయో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. సో ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.